ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనంలో పౌలు దేవుని మహాప్రేమను మరియు మన రక్షణను స్పష్టంగా వివరించాడు. మనము పాపులమై శత్రువులమై ఉన్నప్పటికీ దేవుడు మన కోసం తన కుమారుణ్ణి అర్పించాడు. ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల అనే మాట యేసయ్య శిలువపై చేసిన త్యాగం మానవాళికి మరియు దేవునికి మధ్య సయోధ్యకు మార్గంగా ఉపయోగపడిందని, ఇది కేవలం ఒక విషాద సంఘటన కాదు కానీ ఆయనను విశ్వసించే వారందరికీ విమోచన మరియు రక్షణను తీసుకువచ్చిందని తెలియజేస్తుంది. ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుమని పౌలు చెప్పాడు. ఇది క్రీస్తు మరణం దేవునితో మన సమాధానానికి ఆధారముగా ఉన్నప్పటికీ ఆయన పునరుత్థానం మరియు జీవమే మన రక్షణను పరిపూర్ణం చేస్తుందని, తన కృప ద్వారా మనలను రక్షించిన దేవుడు ఆ రక్షణలో మనము కొనసాగేలా, ఆ రక్షణను మనము కాపాడుకునేలా అంతము వరకు ఆయనే మనలను స్థిరపరుస్తాడని తెలియజేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విశ్వాసులు ఆయన జీవంతో ఏకమయ్యారు. వారి కోసం విజ్ఞాపనలు చేసేందుకు ఆయన శాశ్వతంగా జీవించే ఉంటాడు. అందువల్ల వారు అంతం వరకు క్షేమంగా భద్రంగా ఉంటారు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, తండ్రి, నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును అని. ప్రియులారా, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అని. సహోదరి సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, శత్రువులమై ఉండగా నీ కుమారుని మరణము ద్వారా మేము నీతో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిశ్చయముగా రక్షింపబడదుమని, క్రీస్తు మరణం నీతో మా సమాధానానికి ఆధారముగా ఉన్నప్పటికీ ఆయన పునరుత్థానం మరియు జీవమే మా రక్షణను పరిపూర్ణం చేస్తుందని నీవు తెలియజేశావు. తని నీకు స్తుతులు. దేవా, మేము విశ్వాసమూలమున నీతిమంతులముగా తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా నీతో సమాధానము కలిగి ఉంటూ
ఆయన ద్వారా మేము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి నీ మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని వాగ్దానం చేసిన నీవు నమ్మదగిన వాడవు గనుక మా నిరీక్షణ విషయమై మేమొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొని మా మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మేము నీ సన్నిధానమునకు చేరుటకు కృపచూపమని ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.